శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 6:55 మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ మే 15వ తేదీ అర్ధరాత్రి 12:34 వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉంటాడు. బుధుడి మేష సంక్రమణం 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం విశేషంగా యోగిస్తుందో, అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, బుధుడు మేషరాశిలోకి ప్రవేశించటం అనేది 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి బుధుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే ఏప్రిల్ 30వ తేదీ బుధుడు మేషరాశిలోకి ప్రవేశించగానే తులారాశి నుంచి చూసుకున్నప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. బుధుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి తులారాశి వాళ్ళకి 7వ రాశి అవుతుంది. అంటే తులారాశి నుంచి 7వ స్థానంలో బుధుడు ఉన్నాడు. దీన్ని సప్తమ స్థానం అంటారు. 7వ స్థానంలో బుధుడు జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ బుధుడి మేష సంక్రమణం ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే తులారాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బుధుడికి సంబంధించిన ఏ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే బుధుడు సంపూర్ణంగా యోగిస్తాడు? ఈ విషయాలు పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి ఏప్రిల్ 30 నుంచి మే 14వ తేదీ వరకు మీకు 7వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు వృత్తిపరంగా కొద్దిగా కష్టాన్ని ఇస్తాడు. ఉద్యోగం అయితే ఉద్యోగంలో కష్టం, వర్క్లోడ్ పెరుగుతుంది. వ్యాపారం అయితే వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. విద్య అయితే విద్యలో ఎక్కువగా చదవాల్సిన పరిస్థితి ఇస్తాడు. అంటే వృత్తిపరంగా కొంచెం ఎక్కువ కష్టాన్ని మీకు బుధుడు కలిగింపజేస్తాడు. అలాగే ఒక్కొక్కసారి వృత్తిలో కూడా పై అధికారులతో వాద ప్రతివాదాలు వచ్చేలాగా చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి తులారాశి వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగస్తులైతే మీ బాస్తో వాద ప్రతివాదములు ఈ సమయంలో చెయ్యకండి. ఎందుకంటే ఆ వాద ప్రతివాదాలు పెరిగిపోయి బాస్ మిమ్మల్ని అవమానించే వరకు వెళతాడు. కాబట్టి బాస్ ఏం మాట్లాడినా చిరునవ్వుతో మౌనంగా ఉండే ప్రయత్నం చేయటం తులారాశి ఉద్యోగస్తులకి ఈ సమయంలో అవసరం. వ్యాపారస్తులైనా సరే మీరు ఎవరి కిందైనా పనిచేస్తూ ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేయకండి. విద్యార్థులైనా సరే మీరు కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ టీచర్స్తో ఆర్గ్యుమెంట్ చేయకండి. వాళ్ళు మిమ్మల్ని అవమానించే ఆస్కారం ఉంది. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వాళ్ళు వాళ్ళ రంగాల్లో అకారణ అవమానాన్ని వాద ప్రతివాదముల వల్ల ఎదుర్కొంటారు. కాబట్టి తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు ఎవ్వరితో వాదనకి దిగకూడదు. ఈ జాగ్రత్త పాటిస్తే 7వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వాదన వద్దు, చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. అలాగే 7వ స్థానంలో ఉన్న బుధుడు ఆత్మీయుల మధ్య ఎడబాటును కలిగింపజేస్తాడు. అంటే మీకు బాగా దగ్గరగా ఉన్నటువంటి బంధువులు కానీ, బాగా దగ్గరైన మిత్రులు కానీ ఏదో కారణంతో మీకు దూరం అయిపోతారు. కానీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. మళ్ళీ మే 14 తర్వాత మీకు దగ్గర అయిపోతారు. ఈ సమయంలో మాత్రం వాళ్ళతో విభేదాలు రాకుండా బంధువులతో, మిత్రులతో ప్రశాంతంగా మంచిగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే మిత్రులతో అయితే ప్రధానంగా అభిమానంతో మాట్లాడండి, వాత్సల్యంతో మాట్లాడండి. ఎందుకంటే 7వ స్థానంలో ఉన్న బుధుడు అకారణంగా చిన్న విషయాలకే తులారాశి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో డిఫరెన్సెస్ వచ్చేలాగా చేస్తాడు. బాగా ప్రాణ స్నేహితులు సైతం ఈ సమయంలో తులారాశి వాళ్ళకి బద్ధ శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఎన్ని వచ్చినా సరే, ఎన్ని డిఫరెన్సెస్ వచ్చినా సరే తులారాశి వాళ్ళు ఫ్రెండ్స్తో మాత్రం మంచిగానే ఉండండి. అదే అభిమానంతో ఉండండి. అప్పుడు 7వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళు ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు 7వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల వల్ల ఇబ్బందులు లేకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన 2 జాగ్రత్తలు ఏంటంటే, మొట్టమొదటి జాగ్రత్త
వాద ప్రతివాదముల జోలికి వెళ్ళకండి, ఆర్గ్యూ చెయ్యకండి. రెండవది, మిత్రులతో మాట్లాడేటప్పుడు, బంధువులతో మాట్లాడేటప్పుడు వాళ్ళని అర్థం చేసుకోండి, డిఫరెన్సెస్ రాకుండా చూసుకోండి, వాళ్ళని దూరం అవ్వకుండా చూసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే 7వ ఇంట్లో బుధుడి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీంతో పాటు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా సప్తమంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా తులారాశి వాళ్ళు బయటపడచ్చు. ఏప్రిల్ 30వ తేదీ బుధుడి మేష సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉండటం, బుధుడి మేష సంక్రమణం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, ప్రతిరోజు కూడా గణపతి మంత్రాన్ని, బుధ మంత్రాన్ని జపించుకోవాలి. బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 17 సార్లు ఈ సమయంలో జపించుకోవాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. బుం బుధాయ నమః మంత్రం 17 సార్లు, గం గణపతయే నమః మంత్రం 21 సార్లు ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు జపించుకుంటే బుధుడి మేష సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కానీ లేదా బుధవారం పూట కానీ ఉత్తర దిక్కులో దీపాన్ని వెలిగించండి. మీ ఇంట్లో హాల్లో ఉత్తరం వైపు ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఈ ఉత్తర దీపాన్ని అంటే ఉత్తర దిక్కు వైపు దీపాన్ని ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు వెలిగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు వెలిగించడం వీలు కాని వాళ్ళు కనీసం ఈ సమయంలో వచ్చే బుధవారం అయినా సరే ఈ ఉత్తర దిక్కు దీపాన్ని వెలిగించండి. దానివల్ల సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం 12 రాశుల వారికి అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దానివల్ల కూడా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పెసరపప్పుతో చేసిన పొంగల్ని ఆహారంగా స్వీకరించండి. దానివల్ల కూడా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు తులసి కోటలో నీళ్లు పోస్తే మంచిది, తులసి కోట దగ్గర దీపం పెడితే మంచిది, తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే మంచిది. ప్రతిరోజు చేయలేకపోయినా ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారం అయినా సరే ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపం పెట్టి ఓం బృందావన్యై నమః అని జపిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం, అలాగే తులసిమాతకు నమస్కారం చేసుకోవటం ద్వారా బుధుడి మేష సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోచలు ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు సంకటనాశక గణేష స్తోత్రం వింటే చాలా మంచిది. గణపతినే ఎందుకు పూజించాలి, గణపతి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, గణపతి మంత్రం ఎందుకు చదువుకోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి. అందుకే ఈ సమయంలో ప్రతిరోజు కానీ లేదా బుధవారాలు కానీ గణపతిని ఎంత పూజిస్తే అంత అద్భుతంగా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. అందుకే వీలైతే ఈ సమయంలో ఒక్కసారి బుధవారం వస్తే ఆ బుధవారం గణపతి ఆలయ ప్రాంగణంలో క్రాస్ ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ఇది చాలా అద్భుతమైన దీపం, చాలా శక్తివంతమైన పరిహారం. ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి ఆ గణపతి ఆలయంలో 2 కొబ్బరి చిప్పలు తీసుకోండి. పూర్తిగా కొబ్బరి తీసివేసినటువంటి 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పలు తీసుకొని ఆ 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోయండి. ప్రతి కొబ్బరి చిప్పలో కూడా
ఇంగ్లీష్ అక్షరం ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయండి. మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. రెండో కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. ఆ ఒత్తులు కూడా ఎలా వేయాలి? 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఇవి 2 ఎక్స్ అనే ఆకారం రావాలి. మళ్ళీ రెండో చిప్పలో కూడా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఆ 2 కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఉండాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోసి గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ ఎక్సాకారపు దీపాలు అంటే క్రాస్ ఒత్తుల దీపాలు వెలిగించండి. ఈ క్రాస్ అనేది గణపతి వికట తత్వానికి సంకేతం, వ్యతిరేక తత్వానికి సంకేతం. గణపతి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు ఇమ్మని ప్రార్థించడమే ఈ క్రాస్ ఒత్తుల దీపంలో ఉన్న అంతరార్థం. అలా చేస్తే బుధుడి మేష సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు, పూర్తిగా అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలా ఇవ్వటానికి ఈ క్రాస్ ఒత్తుల దీపం, దీన్నే వికట దీపం అనే పేరుతో పిలుస్తారు. వ్యతిరేక ఫలితాలు పోగొట్టే దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపాన్ని వెలిగించుకోండి. బుధుడి మేష సంక్రమణం సంపూర్ణంగా యోగించేలాగా 12 రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలంటే, దానికి తగినట్లుగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.